ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరం 47వ డివిజన్ ములుముడి బస్టాండు సెంటర్లో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు నాయకత్వంలో, డివిజన్ ఇన్ఛార్జి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ నారా లోకేష్, చీఫ్ జాయ్ క్రియేటర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెంటర్లో బాణసంచా పేల్చి జై చంద్రబాబు, జై లోకేష్ బాబు అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. యువత భవిష్యత్తుకు గూగుల్ డేటా సెంటర్ బలమైన పునాది అని చెప్పారు. యువత భవిష్యత్తే మంత్రి లోకేష్ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మునుడు బస్టాండ్, ఆజాద్ సెంటర్, అలాగే వివేకానంద సెంటర్, ఈరోజు ఈ కార్యక్రమం అంటే వైజాగ్లో లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు ఈరోజు గూగుల్ సెంటర్ ప్రారంభించినందుకు మేమందరం కూడా సంతోషిస్తూ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేశాము. ఎందుకంటే యువకుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి, అలాగే లోకేష్ బాబు గారు చూస్తున్న ఒక భవిత, ఇవన్నీ కూడా కలిపి రాష్ట్రంలో ఎవ్వరు కూడా నిరుపేదలు ఉండకూడదు, అందరూ కూడా ఒక ఆర్థికంగా బలపడాలా, పేద వర్గాలకి ఒక చేయూతనివ్వాలా, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలనే ఒక ఆకాంక్షతో విశాఖపట్నాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలోనే ఒక విశాఖపట్నం అంటే ఒక వెలుగు, ఒక రాష్ట్ర భవిష్యత్తుకు విశాఖపట్నం పునాది. ఒక ఐటీ సేవ కానీ, అలాగే అనేక రంగాల్లో విద్యాశాఖ కానీ అన్నీ కూడా విశాఖపట్నంలో బలపడేందుకు విశాఖపట్నం ప్రజల కోసం ఈరోజు చేస్తున్న కృషి, అలాగే చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు 2029లో లోకేష్ బాబు ముఖ్యమంత్రి చేయాలని ఒక కాంక్షతో చేస్తున్న ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ముందు చూపు, ఆయన ఆర్థికంగా ప్రజలు ముందుకెళ్ళాలా, ప్రజల భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలని ఒక ఆకాంక్ష. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తు కోసం తప్పించే ఒక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చూస్తుంటే రాష్ట్రం కోసం మనం ఎంతైనా సేవ చేయాలా, నిస్వార్థంగా చేయాలా, నిజాయితీగా చేయాలని ఒక దృక్పథంలో పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న కృషి మర్చిపోలేంది. ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ ఓపెన్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము మన పేరున మేము ధన్యవాదాలు తెలిపి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నెల్లూరు సిటీ ములుముడి బస్టాండ్ సెంటర్లో 47 డివిజన్ ములుముడి బస్టాండ్ సెంటర్లో 40 డివిజన్లో ఇక్కడ నారా లోకేష్, థ్యాంక్స్ గివింగ్ నారా లోకేష్ గారికి, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇక్కడ భారీ ఎత్తున డిస్ప్లే చేసి ఇక్కడ చీఫ్ జాబ్ క్రియేటర్గా నారా లోకేష్ గారిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యువతకి ఒక నూతన ఉత్సాహంతో 20 లక్షల ఉద్యోగాల దిశగా కేంద్రీకృతంతో ప్రత్యేక దృష్టి సాధించారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఈరోజు 1,40,000 కోట్లతో ఈరోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు ఈరోజు 2 లక్షల ఉద్యోగాల దిశగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ప్రారంభించడం ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే మన అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాలు. అలాగే మొన్న ఈ మధ్యనే నారా చంద్రబాబు నాయుడు గారు రెన్యూ సోలార్ ఎనర్జీ ప్లాంట్ కూడా ప్రారంభించినారు. అక్కడ ఒక 5,000 ఉద్యోగాలు కూడా ఈరోజు దిశగా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే గూగుల్ డేటా సెంటర్, అలాగే అనేక కంపెనీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్, విప్రో, ఎసెంచ్యూర్, అలాగే అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఈరోజు తీసుకుని వస్తున్నారు. విజయవాడ, ఈరోజు వైజాగ్ చూస్తే ఫిన్టెక్ ఐటీ కారిడార్గా ఒక కేంద్రీకృతం చేస్తున్నారు. అలాగే ఇక్కడ విజయవాడ తీసుకుంటే మొత్తం ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్గా తీర్చిదిద్దుతున్నారు. అలాగే తిరుపతి కూడా ఐటీ కారిడార్గా, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్గా ఒక కేంద్రీకృతంతో, అలాగే ఇక నూతన రాజధాని అమరావతిని కూడా ఒక పక్క రాజధాని, అలాగే అభివృద్ధి దిశగా ఇక్కడ కేంద్రీకృతంతో
ఒక విజయవాడ, అలాగే తిరుపతి, అలాగే వైజాగ్ ఇవన్నీ కూడా కేంద్రత్వంతో యువత కేంద్రత్వం దృష్టి సాధిస్తున్న మా నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు చూస్తే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నారా లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు. అలాగే సచివాలయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా అనేక మందికి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఒక చరిత్రాత్మక ఘట్టంగా ఈరోజు మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా కూడా ఆయనకి ఈరోజు తీసుకురావడం మనందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం. ఈరోజు మనకి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి ఇంటికి ఒక ప్రగతిగా, ప్రతి ఒక్క ఇంటి భవిష్యత్తు ముందడుగు వేసే ఒక ఆర్థికంగా వాళ్ళకి ముందడుగు వేసే ఒక సామర్థ్యత వాళ్ళకి కలిగిస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన మా కార్యకర్తలందరికీ ఈరోజు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.